లేకపల్లి పోలవరం ముంపు ప్రాంతంలో మనం పడతా ఉన్న అగసాట్లను, మనం పడతా ఉన్న ఇబ్బందులు దాదాపుగా 3 సంవత్సరాల పాటు మనం పడతా ఉన్న కష్టాలను ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి కనిపిస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలనో కూడా అర్థం కాని పరిస్థితిలో మనం బతుకుతా ఉన్నాం. మామూలుగా ముఖ్యమంత్రి అంటే అందరికీ తండ్రి వంటి వారు. ముఖ్యమంత్రి వస్తున్నాడు అని అంటే అందరం ఆనందపడతాం. కానీ మన కర్మ ఏంటంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా చక్కగా అబద్ధాలు చెప్పిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ ఇదే ముఖ్యమంత్రిని గట్టిగా నిలదీస్తూ పడుతున్న అవస్థలను చెప్తే, పడుతున్న బాధలను చెప్తే వెంటనే ఆ బాధలు చెప్పిన వ్యక్తి మీద అబాండాలు వేసేస్తారు. వెంటనే వారి మీద బండలు వేసేస్తారు. వీళ్ళ అభివృద్ధి నిరోధకులు, వీళ్ళకు పోలవరం ప్రాజెక్టు రావడం ఇష్టం లేదు అని చెప్పి. నిజంగా పోలవరం ప్రాజెక్టు కావాలి అన్నది, రావాలి అన్నది అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కానీ పోలవరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చి త్యాగం చేసిన ఆ గిరిజనులను, ఆ త్యాగమూర్తులకు న్యాయం చేసి న్యాయం చెయ్యాలి అని చెప్పి అడగడం కూడా ధర్మమే కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ గత 2 రోజులుగా ఈ ప్రాంతంలో పర్యటిస్తూ ఉన్నాం. 2 రోజులుగా ఇక్కడ ప్రజలు పడతా ఉన్న బాధలను చూస్తూ ఉన్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎక్కడా కూడా లెట్రిన్కు, బాత్రూములకు ఎవరైనా పోవాలి అని అంటే ఎవ్వరూ కూడా ఇట్లా బయటికి పోరు. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఓపెన్ డిఫెకేషన్ లేని రాష్ట్రంగా గొప్పగా ప్రకటించుకున్నాడు. అంత గొప్పగా నేను బాత్రూములు కట్టించాను అని చెప్పి గొప్పగా చెప్పుకున్నాడు. నిన్న ఏపీ రెసిడెన్షియల్ అండ్ జూనియర్ స్కూల్కు నిన్న రంపచోడవరంలో పోయినప్పుడు దాదాపుగా 750 మంది పిల్లలు చదువుతున్నారు ఆ స్కూల్లో. ఆ స్కూల్లో అక్కడికి వెళ్ళేటప్పుడు ఇంకా కొంతమంది పిల్లలు వచ్చి నా కారు దగ్గర నా కారు ఆపి, అన్నా మా స్కూల్లోకి రన్నా అని చెప్పి తీసుకొని పోయా. పరిస్థితి ఏమిటి అని చెప్పి ఆ పిల్లలు నాకు చెప్తా ఉన్నప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అర్హుడా అని చెప్పి అనిపించింది. పిల్లలు బాత్రూములకు పోవాలి అని అంటే బాత్రూములు లేవు, పిల్లలకు నీళ్లు లేవు, బాత్రూములు లేని పరిస్థితి. పిల్లలు బాత్రూములకు పోవాలి అని అంటే చెంబు పట్టుకొని బాటిళ్ళు పెట్టుకొని కొండెక్కుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారేమో రాష్ట్రంలో చక్కగా అందరికీ బాత్రూములు కట్టించేసాము, ప్రతి స్కూల్లోనూ బ్రహ్మాండమైన బాత్రూములు ఉన్నాయి, స్వచ్ఛ భారత్కు నేనే అంబాసిడర్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారు. ఏకంగా డిక్లేరే చేసేసాడు ఆంధ్ర రాష్ట్రం గొప్ప రాష్ట్రం అని. పిల్లలు చెంబులు పట్టుకొని బాటలు పట్టుకొని కొండెక్కిపోతూ ఉన్నారు. కాలేజీల్లో, స్కూల్లో, హాస్టల్లో ఉన్న పిల్లలకు కనీసం పడుకునే దానికి మంచాలు కూడా లేవు, బండ మీద పడుకునే పరిస్థితి. వర్షం పడితే నీళ్లు కూడా కారుతాయి, స్లాబులు కూడా పడతాయి.
క్లాస్ రూముల్లో టీచర్లు కూడా జీతం రావడం లేదు అని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉన్న పరిస్థితులు. అంతెందుకు, ఇదే మండలం చింతూరులో ఇక్కడికి వచ్చినప్పుడు, చింతూరులో జూనియర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుంచి వస్తూ ఉన్నప్పుడు ఆడ పిల్లలు, లెక్చరర్లు, పిల్లలు అందరూ కూడా కారాపారు. పిల్లల దగ్గర నుంచి వచ్చిన మాట ఏమిటో తెలుసా? అన్న మాకు బాత్రూములు లేవు, అన్న మాకు ల్యాబులు లేవు. టీచర్లు ఏమన్నారో తెలుసా? అన్న 2 ఏళ్ల నుంచి మాకు జీతాలు రావడం లేదన్నా అని చెప్పి టీచర్లు అంటా ఉన్నారు. చింతూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పరిస్థితి ఇది. చివరకు ఇదే మారేడుమిల్లిలో ప్రైమరీ హెల్త్ సెంటర్కి పోయాం. ప్రైమరీ హెల్త్ సెంటర్లకు పోతే ఆశ్చర్యం ఏమిటంటే 3 డాక్టర్లు ఉండాలట. 3 రోజుల నుంచి ఒక్క డాక్టర్ కూడా లేరు. నేను పోయినప్పుడు ఒక డాక్టర్ అమ్మ పాపం పరీక్ష రాసేదానికి సెలవు పెట్టి వచ్చానన్నా అని చెప్పి అదే పనిగా పరిగెత్తుకుంటా అప్పుడే వచ్చింది. అడిగితే ఎంతమంది డాక్టర్లు ఉన్నారమ్మా అని అంటే 3 ఉండాలన్నా, 3కి 2 ఉండామన్నా. గైనిక్ ఉన్నారా తల్లి? పీజీ చదివిన డాక్టర్లు ఒకరైనా ఉండారా? తల్లుల పిల్లలకు ఏమైనా ఇబ్బంది వస్తే పట్టించుకునే పరిస్థితిలో ఏమైనా ఉందా అంటే అన్న మామూలుగా అయితే ఉండాలా, కానీ లేరన్నా అని. డాక్టర్లు లేరు, మందులు సరిగ్గా లేవు. మందులు సరిగ్గా లేని పరిస్థితుల్లో వైద్యం చేయమని డాక్టర్లకు చెప్తారు. చివరికి 108 అన్న ఫోన్ కొడితే చాలు, నాన్నగారి హయాంలో కొయ్ 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 అంటూ 20 నిమిషాల్లోనే పేదవాడిని హాస్పిటల్కి తీసుకొని పోయే వసతి ఆ 108 వాహనాలు. ఐటీడీఏ పరిధిలో 10 ఉంటే పనిచేస్తానేటివి ఎన్ని అని అంటే కేవలం 3 వాహనాలు పనిచేస్తానా, 7 పడుకొని ఉన్నాయి. ఇది పాలన. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సాయంత్రం, ఈరోజు పొద్దున్నే అనుకుంటా టీవీలో కనిపించి రాష్ట్రం దేశంలోనే 4వ స్థానంలో ఉందట. ఆశ్చర్యం అనిపించింది. జీడిపిలో దేశంలో 4వ స్థానంలో ఉందని చెప్పుకొచ్చాడు. ఆశ్చర్యం అనిపించింది. పక్కన తమిళనాడు కనిపించలేదా అబ్బా వీళ్ళకు అనుకున్నా, పక్కన కర్ణాటక కనిపించలేదా వీళ్ళకు అనుకున్నా, పక్కన మహారాష్ట్ర కనిపించలేదా అనుకున్నా, పక్కన ఢిల్లీ కనిపించలేదా అనుకున్నా, పక్కన కేరళ కనిపించలేదా అని అనుకున్నా. ఇన్ని రాష్ట్రాలు కనిపిస్తూ ఉంటే బొంకేసేయచ్చు, ఏదైనా అబద్ధాలు చెప్పేసేయచ్చు, ప్రజలు నమ్మేస్తారు, చెవుల్లో పూలు పెట్టడం చాలా సులభం అని చెప్పి అనుకునే పరిస్థితిలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటే నిజంగా ఈయన ముఖ్యమంత్రి నా అనిపించింది. చివరకు ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి అని అంటే, ఈ ప్రాంతంలో ప్రజలు ఎలా బతుకుతున్నారు అని అంటే, విలీన మండలాల్లో కాలవ్యాపు వ్యాధితో దాదాపుగా 14 మంది 4 నెలల్లోనే చనిపోయారు. ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళను పరామర్శించి వచ్చినప్పుడు ఏమ్మా ఎలా జరిగిందమ్మా, కాళ్ళవ్యాపు వ్యాధి ఎలా వచ్చిందమ్మా అని అడిగితే వాళ్ళు అనేది, అన్నా మా పరిస్థితి ఏం చెప్పాలన్నా, డాక్టర్ల దగ్గరికి పోయే పరిస్థితి కూడా లేదు, వైద్యం చేయించే పరిస్థితి లేదు. 4 నెలల్లో 14 మంది చనిపోతే కనీసం ఎందుకు చనిపోయారు అని చెప్పి కనీసం చెప్పే పరిస్థితి కూడా లేదన్నా అని చెప్పి చెప్తా ఉంటే బ్రతకడానికి ఇన్ని అగసాట్లు పడతా ఉన్నారు. ఇవాళకి కూడా ఎందుకు చనిపోయారన్న కారణం తెలియదు. 4 నెలల్లో 14 మంది చనిపోయారు, 200 మంది హాస్పిటల్ పాలయ్యారు. డాక్టర్లు వైద్యం చేయరు. వైద్యం చేయని పరిస్థితిలో ప్రైవేట్ హాస్పిటల్కి పోయి లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి.
పట్టించుకునే పరిస్థితి లేదు. చివరకు రాజావమంగ మండలంలో 2 నెలల్లో 15 మంది చిన్నపిల్లలు చనిపోయారు. 2 నెలల కాలంలో 15 మంది చిన్నపిల్లలు, గిరిజన పిల్లలు, చిన్నపిల్లలు, 1-2 నెలల పిల్లలు చనిపోయారు. 15 మంది చనిపోయారు. ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారు అని చెప్పి చూస్తే పిల్లలకు మాల్న్యూట్రిషన్, పిల్లలకు పౌష్టికాహారం, బ్లడ్ లేకపోవడం వల్ల పిల్లలు చనిపోయారు. పిల్లలకు పౌష్టికాహారం లేనప్పుడు అంగన్వాడీ కేంద్రాలలో పెడతా ఉన్న పౌష్టికాహారం ఎలా ఉంది తల్లి అని అడిగా. పెడతా ఉన్నారన్నా, కానీ తగినంత పెట్టడం లేదన్నా అని చెప్పే మాటలు వినపడతా ఉన్నాయి. హాస్పిటళ్ళలో మందులు ఇస్తున్నారా తల్లి? పౌష్టిక ఆహారం బదులు పౌష్టిక ఆహారం ఒకవేళ తక్కువైతే ఇచ్చే మందులు ఇస్తున్నారా అని అడిగితే మందులు ఉంటే కదన్నా ఇచ్చేదానికన్నా సమాధానం వినిపిస్తుంది. కొద్దో గొప్ప అప్పుడప్పుడు మా అదృష్టం బాగుంటే మందులు ఇస్తారు, మిగిలినటివి మేమే తెచ్చుకోవాలన్నా అన్న పరిస్థితి. ఇది ఇవాళ ఇక్కడ జరుగుతూ ఉన్న పరిస్థితులు. ఇవాళ ముంపుకు గురవుతా ఉన్న ఈ 4 మండలాల పరిస్థితి ఇంకా దారుణంగా ఎంత దారుణంగా ఉందనంటే, ఇక్కడ ఏ శాఖలోనూ పర్మనెంట్ ఉద్యోగస్తుడు లేడు. ఎంఆర్ఓల దగ్గర నుంచి, విఆర్ఓల దగ్గర నుంచి, ఆర్ఐల దాకా అందరూ టెంపరీ ఇన్ఛార్జ్లే, ఎక్కడా లేరు. చివరికి ఎండిఓ కూడా ఇన్ఛార్జే. మొన్ననే చంద్రబాబు నాయుడు గారు వచ్చి సబతి ప్రేమ చూపిస్తూ ఇక్కడ మినీ ఐటీడీఏ పెట్టిస్తున్నాను అన్నాడు. ఏ ఐటీడీఏలో అన్నా పీఓ అనేవాడు ఉన్నాడు, ప్రాజెక్ట్ ఆఫీసర్ అని. ఇక్కడ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎవడో తెలుసా? ఏవోను ఇన్ఛార్జ్ పీఓగా చేసేశారు. ఏవోలకు ఏం తెలుసు? ప్రాజెక్ట్ ఆఫీసర్ పీఓలు అంటే మామూలుగా నాన్నగారి హయాంలో పీఓలు అంటే ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టేవాళ్ళు. పీఓలో ఐఏఎస్ ఆఫీసర్ లెవెల్లో ఉన్న వాళ్ళను ఏవోలను ఇన్ఛార్జ్ పీఓలుగా చేసే పరిస్థితిలోకి నడిపిస్తూ ఉంటే వీళ్ళకున్న ప్రేమ ఏమిటో అర్థమవుతూ ఉంది. గిరిజన ప్రాంతం మీద, ముంపుకు గురవుతా ఉన్న ఈ ప్రదేశాల మీద. ఇవాళ ఇక్కడికి వచ్చేటప్పుడు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడేటప్పుడు రైతన్నలతోనూ, ఇక్కడ గిరిజనులతోనూ, భూములు కోల్పోయిన వారితోనూ కాసేపటి కిందట దాదాపుగా 300-400 మందితో పూర్తిగా డిస్కస్ చేసి వచ్చా. పడుతున్న బాధలేమిటన్నా అని చెప్పి. ఎందుకనంటే ఇంత పెద్ద పబ్లిక్ మీటింగ్లో వాళ్ళ సమస్యలు చెప్పడం కష్టమవుతుందని అదే పనిగా వాళ్ళు అడిగితే వాళ్ళ కోసం సపరేట్గా వాళ్ళ సమస్యలు తెలుసుకునే దానికోసం మాత్రమే ఆ 300-400 మందిని, రైతులను, గిరిజనులను అక్కడ కలిసి వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన, ఇక్కడ మాకు పోలవరం ప్రాజెక్టుకు మేమంతా అనుకూలమే అన్నా, పోలవరం ప్రాజెక్టులో జరుగుతూ ఉన్న నష్టాల గురించి మేము చెప్తా ఉన్నామన్నా, దీన్ని మీరు గట్టిగా వెలిబుచ్చండి, గట్టిగా మీరు నొక్కి చెప్పండి అన్నారు. వెస్ట్ గోదావరికి మీరు మొన్న వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డామన్నా. వెస్ట్ గోదావరికి మీరు వచ్చినప్పుడు ముంపు ప్రాంతాల్లో జరుగుతూ ఉన్న నష్టాల మీద, పోలవరం ప్రాజెక్టు మీద మేమంతా నిర్వాసితులంగా ఉన్న మా అంత బాధలన్నీ కూడా ఆ రోజు మీకు చెప్పినప్పుడు చక్కగా మీరు చెప్పారన్న. ప్రభుత్వం మీద ఇంకా ఎక్కువ ఒత్తిడి తీసుకొని రావాలని అడిగారు. ఇవాళ వాళ్ళు అడుగుతా ఉన్న ప్రధానమైన బాధలు ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ బాధలను పట్టించుకోవడం లేదో నాకైతే అర్థం కావడం లేదు. నిజంగా ముఖ్యమంత్రి అంటే ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడాలని ఆశించాలి. ముఖ్యమంత్రి అంటే ఒక తండ్రిలా ప్రాజెక్టులు కట్టాలి, ప్రాజెక్టులు గొప్పగా కట్టాలని ఆశించాలి. కానీ ఆ ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన వాళ్ళను, త్యాగం చేసిన వాళ్ళను గొప్పగా ఆదుకోవాలని కూడా ఆలోచనలు చేయాలి. కానీ మన చంద్రబాబు నాయుడు గారు మాత్రం అటువంటి ఆలోచనలు ఎప్పుడు చేయడు. అటువంటి దిక్కుమాలిన ముఖ్యమంత్రి బహుశా మనకి ఎప్పుడు దొరకడేమో. ఇవాళ రైతులేమో
వీళ్ళు చెప్పుకొచ్చిన బాధల్లో మొదటి బాధ వీళ్ళు చెప్పుకొచ్చింది ఏమిటి అని అంటే, అన్న పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒకే ప్రాజెక్టు పరిధిలో ఉన్నామన్నా అందరం, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రేట్ ఇస్తారన్నా. వెస్ట్ గోదావరిలో 10.5 లక్షల మొన్న ఇచ్చారన్నా, ఈస్ట్ గోదావరికి వచ్చేసరికి 7.5 లక్షలు ఇస్తున్నారన్నా, అదే పట్టిసీమ దగ్గరకు వచ్చేసరికి 19.5 లక్షలు ఇస్తున్నారన్నా. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రేట్ ఇస్తే మేమంతా కూడా కొట్టుకోవాలన్నా తన్నుకోవాలన్నా అని చెప్పి అడుగుతా ఉన్నారు రైతులందరూ కూడా. నిజంగా చాలా దౌర్భాగ్యకరం. 19.5 లక్షలు ఏదైతే పట్టిసీమలో ఏదైతే ఇచ్చారో ప్రతి రైతుకు కూడా అదే 19 లక్షల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి గట్టిగా చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులు ఇవాళ వాళ్ళు లేవనెత్తిన ఇంకొక అంశం ఏమిటి అని అంటే, అన్న పోలవరం ప్రాజెక్టు కోసం మేము భూములు ఇచ్చాం. 2007 నుంచి 2009 సమయంలో ప్రాజెక్టు కోసం అని చెప్పి అందరికన్నా మొట్టమొదటి మేము భూములు ఇచ్చామన్నా. అందరికన్నా మొట్టమొదటి మేము ప్రాజెక్టు కోసం ప్రాజెక్టు రావాలి అన్న తపనతో భూములు ఇస్తే ఆ రోజు మాకు ఇచ్చింది ఇప్పటికి 10 ఏళ్ళు అయిపోయిందన్నా. ఆ రోజుల్లో దాదాపుగా 1,50,000 రూపాయలు మాకు అందిందన్నా. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమలో 19.5 లక్షలు ఇస్తున్నప్పుడు మేము పక్కకు వెళ్ళి ఎక్కడన్నా ఏదైనా భూములు కొనాలి అని అంటే కూడా మేము ఎలా కొనుక్కోగలుగుతామన్నా, ఎలా బతకగలుగుతామన్నా, మాకు ఆ రోజు భూములు ఇచ్చినాం కదా అని చెప్పి, ఆ రోజే మీకు కాంపన్సేషన్ ఇచ్చేసాం కదా అని చెప్పి మమ్మల్ని పక్కన పెట్టడం ఎంత మటుకు న్యాయమన్నా. ప్రాజెక్టు ఆ రోజు ప్రాజెక్టుకు మాకు డబ్బులు ఇచ్చారు, కానీ ఆ తర్వాత R&R ప్యాకేజీలు ఎక్కడా కూడా ఇంప్లిమెంట్ కాలేదు. మమ్మల్ని ఎక్కడా కూడా మా ఇళ్ళల్లో మేము ఎక్కడికి పోయి ఉండాలన్న పరిస్థితి కూడా మాకు తెలీదు. కాబట్టి మాకు ప్రాజెక్టు ఇంకా కట్టలేదు, కాబట్టి మాకు కూడా ఇప్పుడు ఇస్తున్న ఈ రేట్లలో ఎంతో కొంత మాకు కూడా వచ్చేట్టుగా చేయండి అన్నా అని చెప్పి ఆ రైతులందరూ కూడా అడుగుతూ, కనీసం అంటే 5-6 లక్షలన్నా వచ్చేట్టుగా చేయండి అన్నా కనీసం అని చెప్పి అడిగారు. నేను ఇవాళ ప్రతి రైతుకు చెప్తా ఉన్నా, మీరు అడుగుతా ఉన్నది, మీరు అడిగినది పూర్తిగా సమంజసం అని చెప్పి చెప్తా ఉన్నా. ఆ రోజు మీరు 1,50,000కు మీరు భూములు ఇచ్చినారు, మొట్టమొదట ఇచ్చినారు. కాబట్టి అది త్యాగాన్ని మర్చిపోకూడదు. ఈరోజు ఏదైతే రేటు ఇస్తా ఉన్నారో అదే రేటు వాస్తవంగా వాళ్ళకు కూడా రావాలి అని చెప్పి గట్టిగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. కనీసం అంతంత రేటు ఇవ్వాలి అంటే కష్టంలే అని చెప్పి ప్రభుత్వం ఏదైనా అనుకున్నా, కనీసం ఆ రేటుకు దగ్గరగా అన్నా, ఆ రేటుకు కొద్దిగా అటు ఇటుగా అన్నా కానీ కనీసం ప్రభుత్వం ఇచ్చే పరిస్థితిలోకి పోకపోతే వాళ్ళందరూ కూడా ఎలా బతుకుతారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. ఇవాళ రైతులు అడుగుతా ఉన్న మూడవ పాయింట్ ఏమిటి అని అంటే, అన్న నోటిఫికేషన్ ఇచ్చే రోజున 18 సంవత్సరాలు ఎవరికైతే నిండిండాయో ఆ రోజు వాళ్ళకు మాత్రమే ప్యాకేజ్ వచ్చేటట్టుగా చెబుతున్నారన్న. నోటిఫికేషన్ అన్నది 10 సంవత్సరాల కిందట ఇచ్చారు. 10 సంవత్సరాల కిందట 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకు మాత్రమే అని చెబితే ఎలా అన్నా? ఇవాళ అవార్డు ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అవార్డు ఎంక్వైరీ జరిగే ఇవాళ ఎవరెవరికైతే 18 సంవత్సరాలు ఇవాళ ఉన్నారో ఇళ్లలో లెక్క కట్టాలన్నా, ఇళ్లలో చూసుకోవాలన్నా. ఎందుకనంటే ఇవాళ వాళ్ళు అవార్డు ఎంక్వైరీ ఇవాళ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ నుంచి అన్నది సర్వే ప్రకారం చేసుకొని అవసరమైతే రీసర్వే చేసి 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి కూడా కనీసం 10 లక్షల రూపాయలు తగ్గకుండా ఉండే ప్యాకేజ్ ఖచ్చితంగా వచ్చేట్టుగా చేయాలన్నా అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉన్నారు. పూర్తిగా సమంజసమైన ప్యాకేజీ, సమంజసమైన మాటే అని చెప్పి నేను చెప్తా ఉన్నా. కారణం ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చి 10 సంవత్సరాలు అయిపోతూ ఉంది. అప్పుడు మాత్రమే 18 సంవత్సరాలు అని చెప్పి చెప్పడం ధర్మం కాదు. కారణం ఏంటంటే ఇవాళకి కూడా R&R ప్యాకేజ్ ఇవ్వని పరిస్థితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇవాళ సర్వే చేసుకొని ఇవాళ
సర్వే చేసుకొని ఇవాళ 18 సంవత్సరాలు ఎవరికైతే ఉండాయో వాళ్ళకు ఈ ప్యాకేజ్ వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నాడు అని రైతులందరూ అడిగింది, పూర్తిగా గిరిజనులు అడిగింది సమంజసమని చెప్పి నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా వాళ్ళు ఈ మాట మాట్లాడుతూ ఇంకొకటి కూడా అడిగారు, అన్నా కొండపోడు భూములను సాగు చేసుకుంటా ఉన్నామన్నా, నాన్నగారి హయాంలో మాకు ఆ భూముల మీద పూర్తి హక్కు కల్పిస్తూ అటవీ భూముల మీద హక్కు కల్పిస్తూ మాకు ఉత్తర్వులు జారీ చేశారు. సంతోషమన్నా, సంతోషపడ్డాం. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ భూములు లాక్కుంటా ఉన్నారు. లాక్కునేటప్పుడు రైతులకు ఒక రేటట, మాకు వేరే రేటట, ఇది అన్యాయం కదన్నా అని చెప్పి అడుగుతా ఉన్న మాట పూర్తిగా సమంజసం అని చెప్పి నేను చెప్తా ఉన్నా. కొండపోడు సాగు చేసుకుంటా ఉన్న ఆ పేదవాళ్లకు, ఆ గిరిజనులకు కూడా ఏ రేటైతే రైతులకు ఇస్తా ఉన్నారో అదే రేటే ఖచ్చితంగా డీఫామ్ భూములకు కానీ, కొండపోడు సాగు చేసుకుంటా ఉన్న రైతులకు కానీ అదే రేటే ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి కూడా గట్టిగా రైతుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నా. అది అడుగుతూ వాళ్ళు ఇంకొక మాట కూడా అన్నారు, అన్నా నాన్నగారి హయాంలో భూములు ఇచ్చారన్నా, ఆ తర్వాత నాన్నగారు చనిపోయిన తర్వాత మళ్ళీ గిరిజనులకు భూములు ఇవ్వాలి అన్న ఆలోచన చేసిన వ్యక్తి ఏ ఒక్కడూ లేడన్నా. కాబట్టి ఆ రోజు నుంచి రికార్డుల్లో కొంతమందికి భూములు అందాయన్నా, కొంతమందికి మాలో ఉన్న వాళ్లకు భూములు అందలేకపోయాయన్నా, ఎందుకంటే నాన్న చనిపోయాడు కాబట్టి. కానీ రికార్డుల్లో అంతా మా పేర్లు ఉన్నాయన్నా. ఇప్పుడు ఆ భూములు కూడా లాక్కునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. లాక్కునే కార్యక్రమం చేసేటప్పుడు మాకు కూడా అందరి మాదిరిగానే, రైతులకు ఇచ్చే మాదిరిగానే అదే కాంపన్సేషన్ మాకు కూడా రావాలన్నా అని చెప్పి చెప్తా ఉన్న మాట పూర్తిగా సమంజసమని చెప్పి నేను చెప్తా ఉన్నా. రికార్డులు చూడండి, రికార్డులు చూసి సాగు చేసుకుంటా ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ప్రతి గిరిజనుడికి కూడా అదే రకమైన కాంపన్సేషన్ ఇచ్చే మానవతా దృక్పథం ఈ ప్రభుత్వం చెయ్యాలి అని చెప్పి గట్టిగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. అదే రకంగా ఇంకొక మాట కూడా రైతుల దగ్గర నుంచి ఇంకొక మాట కూడా చెప్పకొచ్చారు. అన్నా పోలవరం ప్రాజెక్టు కోసం గత దశాబ్దాలుగా మేము ఇక్కడే ఉన్నాం, 100 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం, మా తాతల దగ్గర నుంచి మేము ఇక్కడే ఉన్నాం. 1/70 వచ్చిందన్న, 1/70 వచ్చినందువల్ల గిరిజనుల భూములు గిరిజనులు మాత్రమే ఉండాలి, వేరే వాళ్ళ కొనుగోలు చేయకూడదు అన్న చట్టం ఉంది. మా భూములు ఏదైతే ఉన్నాయో 1/70 కన్నా ముందు, 1970 కన్నా ముందు మా భూములు ఉన్నాయి కాబట్టి మా భూములు ఇవాళ ప్రభుత్వం తీసుకుంటుందన్నా. మాకు వేరే చోట భూములు ఇవ్వడం లేదు, మాకేమో ఊరికే కాంపన్సేషన్ ఒకటే ఇస్తూ ఉన్నారు. పర్వాలేదన్నా, మంచి కాంపన్సేషన్ ఇస్తే అదే చాలు. కానీ 100 సంవత్సరాల పైనుంచి మేము ఇక్కడే ఉంటా ఉన్నప్పుడు మాకు కనీసం ఇల్లులన్నా కట్టించే కార్యక్రమం చేయాలన్నా, ఇల్లులు కూడా లేకపోతే మేము ఎలా బతకగలుగుతామన్నా, మేము ఇక్కడే కదన్నా ఉన్నామన్నా అని చెప్పి వాళ్ళు చెప్పిన మాట పూర్తిగా సమంజసమని చెప్పి కూడా నేను గట్టిగా చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేస్తూ అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా వాళ్ళకి ఇల్లులైతే కట్టించాల్సిన ధర్మం ప్రభుత్వం మీద ఉంది అన్న సంగతి ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నా. ఇవాళ అంతే కదా వచ్చినాయి కదా, ఇవాళ ఇవన్నీ కోరికలు ఏదైతే చెప్పారో ఆ ప్రతి కోరిక కూడా సమంజసమైన కోరిక. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి గిరిజనునికి, గిరిజన సోదరుడికి, ప్రతి రైతన్నకు నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. చంద్రబాబు నాయుడు గారు పలికేట్టుగా గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చి గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని నిలదీసే కార్యక్రమం చేస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారికి దగ్గర న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం నాకు లేదు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు మీద చూపించిన ధ్యాస పోలవరం ప్రాజెక్టులో ముంపు ప్రాంతానికి గురవుతా ఉన్న రైతుల మీద, గిరిజనుల మీద చంద్రబాబు నాయుడు గారికి ఆ ప్రేమ చూపించాడు. అదే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ అయితే తరంగాని కాంట్రాక్టరు
అని చెప్పి తెలిసిన ఆ కాంట్రాక్టర్కే చంద్రబాబు నాయుడు గారు మామూలుగా ఎవరైనా మంచి కాంట్రాక్టర్ కాదు, చెడిపోయిన కాంట్రాక్టర్, తరంగాని కాంట్రాక్టర్ అయితే కనుక మామూలుగా ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఏం చేస్తారు? ఆ కాంట్రాక్టర్ను తీసేస్తారు. తీసేసి మళ్ళీ కొత్తగా టెండర్లు పిలిచి మంచి కాంట్రాక్టర్ను వెతికి వర్కులు ఇస్తాడు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు అట్లా చేయడు. ఎంత తరంగాని కాంట్రాక్టర్ అయినా కూడా అదే కాంట్రాక్టర్కే పనులు ఇస్తాడు, అదే కాంట్రాక్టర్ని కొనసాగిస్తాడు. కొనసాగించడమే కాకుండా పోలవరం ప్రాజెక్టు పనులు ఇంతకుముందు 16,000 ఉంటే ఇప్పుడు ఏకంగా 40,000 కోట్ల రూపాయలకు తీసుకొని పోతాడు చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్టర్లకు మేలు చేసేదానికోసం. ఇవాళ ఇదే కాంట్రాక్టర్ను చంద్రబాబు నాయుడు గారు అలాగే కొనసాగిస్తారు. సబ్ కాంట్రాక్టర్లను చంద్రబాబు నాయుడు గారికి నచ్చిన వాళ్ళను సబ్ కాంట్రాక్టర్లను నామినేషన్ పద్ధతిలో తీసుకొస్తారు. నామినేషన్ పద్ధతిలో తీసుకొచ్చి నాకింత నీకింత అని చెప్పి మాట్లాడుకొని లంచాలు పంచుకునే దుర్మార్గమైన పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఎందుకు పెరుగుతుందయ్యా పోలవరం ప్రాజెక్టులో రేట్లు ఎందుకు పెరుగుతాయని నేను అడుగుతా ఉన్నా. పోలవరం ప్రాజెక్టు 2013లో టెండర్లు పిలిచారు. 2013లో టెండర్లు పిలిచినప్పటికీ ఈ రోజుకు లెక్క చూసుకుంటే పెట్రోల్ రేట్లు తగ్గినాయి, డీజిల్ రేట్లు తగ్గినాయి, స్టీల్ రేట్లు తగ్గినాయి, సిమెంట్ రేట్లు తగ్గినాయి, ఇసుక రేట్లు తగ్గినాయి. మరి ఇన్ని తగ్గినప్పుడు రేట్లు మీకు పోలవరం ప్రాజెక్టులో రేట్లు ఎందుకు పెరుగుతాయి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఎందుకు రేట్లు పెరుగుతాయి అంటే కారణం సబ్ కాంట్రాక్టర్లను పూర్తిగా తన మనుషులు కాబట్టి. అంతెందుకు పోలవరం ప్రాజెక్టులో ఒక సబ్ కాంట్రాక్టర్ ఎవరో తెలుసా? మన యనమల రామకృష్ణుడు ఉన్నాడు కదా, మన జిల్లా వ్యక్తి, మన మంత్రి, ఆయన వియంకుడు సుధాకర్ యాదవ్ అని ఆయన అక్కడ ఒక కాంట్రాక్టరు. ఏ రకంగా ఇచ్చారా వర్కులు అని అడుగుతా ఉన్నా నేను సబ్ కాంట్రాక్టర్కు. మీకు నచ్చిన వాళ్ళని సబ్ కాంట్రాక్టర్లుగా తెస్తారు, తెచ్చి రేట్లు పెంచుతారు. రేట్లు పెంచిన ఆ రేట్లతో ఆ వర్కులు మీకు నచ్చిన సబ్ కాంట్రాక్టర్లకు ఇస్తారు. కానీ ఇదే ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన త్యాగమూర్తులను, గిరిజనులు మాత్రం గాలికి వదిలేసే ఈ విధానం మాత్రం ఖచ్చితంగా గట్టిగా తిడుతున్నాం. ఒక్కటి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి పాలన ఎల్లకాలం సాగదన్న సంగతి మాత్రం ఖచ్చితంగా అందరం కూడా గుర్తుపెట్టుకుందాం. చూస్తూ 3 అయిపోయింది. చూస్తూ 3 అయిపోయింది. ఇక మిగిలిండేది కేవలం 2 సంవత్సరాలు. దేవుడు అనుకూలిస్తే రేపు సంవత్సరమే ఎలక్షన్లు వచ్చినా నేను ఆశ్చర్యపోను. సంవత్సరం అటు ఇటుగా 2 ఏళ్లలో అయితే కరెక్ట్గా ఎలక్షన్లు రాక తప్పదు. ఆ ఎలక్షన్లలో ఖచ్చితంగా ఇంతమంది పేదవాళ్ళ ఉసురు పోసుకుంటా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారికి డిపాజిట్లు కూడా దక్కకుండా బంగాళాఖాతంలో పడే రోజు కూడా త్వరలోనే ఉందని చెప్తా ఉన్నా. పైనుంచి దేవుడు కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి మొట్టికాయలు వేస్తాడు. ప్రతి పేదవాడు కూడా ఒక్కటవుతాడు. ఒక్కటై ఒక కెరటం పుడుతుంది. ఆ సునామీలో చంద్రబాబు నాయుడు గారు కొట్టుకుపోతాడు అని చెప్పి గట్టిగా మరొకసారి చెప్తా ఉన్నా. ఆ తర్వాత వచ్చేది మనందరి ప్రభుత్వం, ఆ తర్వాత వస్తుంది పేదవాడి ప్రభుత్వం, ఆ తర్వాత వస్తుంది. ఇవాళ నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు నేను న్యాయం చేస్తాను అని చెప్పి గట్టిగా మీ అందరికీ కూడా నమ్మకం ఇస్తూ మాట చెప్తా ఉన్నా. ఇవాళ కూడా బాధున్నా చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపించారు. చిక్కటి చిరునవ్వులతోనే ఆత్మీయతను పంచిపెట్టారు. మీ అందరి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు నా గుండెల్లో పెట్టుకొని పోతానని మీ అందరి ఆత్మీయతలకు పేరు పేరున ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు చేతులు జోడించి శిరస్సు వంచి జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్.
జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్.